ప్రపంచంలోనే టాప్ రాజధాని కట్టాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు మంత్రి నారాయణ. 41,000 కోట్లకు 2014 నుంచి 2019లో టెండర్లు పిలిపించామని, అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో రాజధాని లేకుండా చేసిందని అన్నారు. ఒకవేళ రాజధాని పనులు పూర్తయి ఉంటే 45% ఖర్చులు ఆదా అయ్యాయన్నారు. అలా చేయకపోవడం వల్ల మెటీరియల్ ఖర్చులు విపరీతంగా పెరిగాయని నారాయణ వివరించారు. వచ్చే 3 ఏళ్ల కాల వ్యవధిలో రాజధాని అమరావతిని పూర్తి చేసేందుకు ముందుకు వెళ్తుందని, దీనికి సంబంధించి 8,821 కోట్లకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లతో పాటు జడ్జిలు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలకు అథారిటీ పర్మిషన్ ఇచ్చిందని నారాయణ చెప్పారు. అయితే ఇక్కడ ఒక మంచి రాజధాని కడతామని, ప్రపంచంలో టాప్ 5లో కడతామని ఆ రోజు చెప్పడం, దానికి తగ్గట్టుగానే అడుగులేయటం జరిగింది. 41,000 కోట్లకి గతం 2014-19లో టెండర్లు పిలిచాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు వర్క్స్ పూర్తయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి 3 ముక్కలాట ఆడింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని జరగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఈరోజు 8,821 కోట్లకి 8,821 కోట్లకి 8,821 కోట్ల 44 లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు 80 మీటర్లు 60 మీటర్ల రోడ్లు, అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు, ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది.